మహోన్నతుడైన దేవుని దివ్యనామమున మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి మరొకసారి మిమ్మలను ఈ రీతిగా కలుసుకునే కృప దేవుడు నాకు అనుగ్రహించినందుకు నేను ఎంతగానో దేవునికి వందనాలు నేను తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులరా, మనం ఒక అంశము రీతిగా ఒక వాక్యాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఏంటి అనంటే ప్రార్థన అనే అంశాన్ని గురించి మనం మాట్లాడుతూ ప్రార్థనలో ఉన్నటువంటి గొప్పతనాన్ని లేక ప్రార్థనలో ఉన్నటువంటి గొప్ప విశేషాన్ని మనం మాట్లాడుతూ ఉన్నాం. దయచేసి దినవృత్తాంతుల మొదటి గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనంలో ఎబ్బేజు చేసినటువంటి ప్రార్థన ఏమని అని అంటాడు అనంటే, దేవా నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించు అని మొట్టమొదట ఆయన మాట్లాడి, నా సరిహద్దులను విశాలపరచు, నీ చేయి నాకు తోడుగా ఉండ దయచేయి, నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పింపు అని ప్రార్థింపగా దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసెను అని వాక్యం మొదటి దినవృత్తాంతుల గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనంలో ఈ వాక్యాన్ని మనం చూడగలుగుతూ ఉంటాం. గత దినాల్లో మనం మాట్లాడిన రీతిగా ప్రార్థన అనగా దేవునితో మాట్లాడుట. ప్రార్థనకు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో 5 పర్యాయ పదాలు ఇవ్వబడ్డాయి. మరొకసారి చెప్తూ ఉన్నాను. మొరపెట్టుట, మనవి చేయుట, వేడుకొనుట, విజ్ఞాపన చేయుట, అడుగుట. ఈ రీతిగా 5 పర్యాయ పదాలు పరిశుద్ధ గ్రంథంలో లేఖనములు మనకు తెలియజేయబడుతూ ఉంటాయి. కాబట్టి యేసు ప్రభు కూడా ప్రార్థన నేర్పిస్తూ ఉన్నాడు. ఆ ప్రార్థన మీరు ఎలా చేయండి అని చెప్పి మనం మత్తయి సువార్త 5వ అధ్యాయం, 6వ అధ్యాయం, 7వ అధ్యాయం ఈ 3 అధ్యాయాలని ఏమంటారు అని అంటే ద సెర్మన్ ఆన్ ద మౌంట్ అని పిలుస్తారు. అంటే యేసు ప్రభు కొండ మీద చేసినటువంటి ప్రసంగం. ఆయన మొదట ప్రార్థన గురించి కంటే ముందుగా ధన్యతల గురించి ఆయన చెప్పడం ప్రారంభించాడు. ఇది ఎక్కడ కనబడుతుంది? మత్తయి సువార్త 5వ అధ్యాయం నుండి మనం ఆ వాక్యాలు మనం చూడగలుగుతూ ఉంటాం. కాబట్టి యేసు ప్రభు 6వ అధ్యాయంలో 9వ వచనం నుండి ఒక మంచి ప్రార్థన నేర్పిస్తూ ఉన్నాడు. చాలామంది దీనికి ఒక కొటేషన్ పెట్టారు. ఏమనంటే హెవెన్లీ ప్రేయర్, అంటే పరలోకపు ప్రార్థన అని దానికి పేరు పెట్టి కేవలం ప్రార్థన ఎలా చేయాలి అని చెప్పి చాలామంది నేర్పించారు. అది చెప్పొద్దు అని నేను అంటలేదు, చెప్పండి. కానీ అందులో ఉన్నటువంటి అంశాన్ని దేవుడు ఏం నేర్పించాడు, ఎబ్బేజు చేసినటువంటి ప్రార్థన ఎలా ఉంది, మనం చేస్తున్నటువంటి ప్రార్థన ఎలా ఉందో ఈ రోజున 2 టాలీ చేసి మనం వాక్యాన్ని నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ప్రియులరా, ఇక్కడ మత్తయి సువార్త 6వ అధ్యాయం 9వ వచనం నుండి యేసుప్రభు అంటున్నాడు, కాబట్టి మీరు ఇలాగూ ప్రార్థన చేయండి. ఏమంటూ ఉన్నాడు? పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచుండునట్లు భూమి యందు నెరవేరును అని చెప్పి ఇలాగ కొన్ని అంశాలతో కూడినటువంటి ప్రార్థన యేసు ప్రభు నేర్పిస్తూ ఉన్నాడు. దీని సారాంశం ఏంటి అనంటే ఈ ప్రార్థన చెప్పమని కాదు. దాని అర్థం ఏంటి అనంటే, కాబట్టి మీరు ఇలాగున ప్రార్థన చేయండి. ఏంటి అనంటే, ముందుగా ఎదురుగా అన్నం పెట్టిన వెంటనే ప్రభువా అన్నం ఆమేన్ అని అంటం కంటే ముందుగా దేవానికి స్తోత్రం, దేవానికి వందనాలు, ఈ ఆహారం మాకు ఇచ్చావు, లేనటువంటి వారికి కూడా ఆహారాన్ని దయచేయి అని ఈ రీతిగా మీరు ప్రార్థన చేయండి అని యేసు ప్రభు ఈ రీతిగా బోధ వారికి చేస్తున్నటువంటి సంఘటన మనం ఇక్కడ వాక్యంలో మనం చూడగలుగుతూ ఉంటాం. కాబట్టి ఇక్కడ ప్రభువు నేర్పిస్తున్నటువంటి ప్రార్థన, పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చుండునట్లు భూమి యందు నెరవేర్చు అని చెప్పి ఈ రీతిగా ప్రార్థన నేర్పిస్తూ ఉన్నాడు. అంటే దాని అర్థం ఎవరు ప్రార్థన చేసినా దేవుని చిత్తానుసారంగా ప్రార్థన చేయాలి. చాలామంది ప్రార్థన చేసినప్పుడు మాకు ఇది కావాలి 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 అని చెప్పి చాలా బిగ్గరగా అరిసి లేక దేవుని దగ్గర గోజాడి ప్రార్థన చేస్తారు. చెయ్యొద్దు అని నేను అంటలేదు, చేయండి. కానీ ప్రభువా నీ చిత్తమైతే నా కుటుంబంలో ఈ కార్యాన్ని నెరవేర్చు, నీ చిత్తమైతే మా కుటుంబంలో ఈ కార్యాన్ని జరిగించు అని నువ్వు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు అనే విషయాన్ని నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. మత్తయి సువార్త
21వ అధ్యాయం 22వ వచనములో ఎవరైనాను ప్రార్థన చేసినప్పుడు మీరు చేయవలసిన ప్రార్థన ఏంటి అని అంటే, ఒకవేళ ధనము కోసం మీరు ప్రార్థన చేస్తే, వివాహం కోసం మీరు ప్రార్థన చేస్తే, ఏదైనా మందిర కట్టడం కొరకు ప్రార్థన చేస్తే, లేక గృహం కట్టడం గురించి ప్రార్థన చేస్తే, ఆల్రెడీ దేవుడు మాకు ఇచ్చాడు అని నమ్ముతూ ప్రార్థన చేయాలి. దానిని విశ్వాసము, ఫెయిత్ అని దాన్ని పిలుస్తూ ఉంటారు. కాబట్టి యేసు ప్రభు ఈ రీతి అయినటువంటి ప్రార్థన ఆయన నేర్పించాడు. ఎబ్బేజు ప్రార్థన మనం ఆలోచన చేస్తే వాక్యం చెప్తూ ఉంది, నాకు ఏ కీడు రాకుండా నన్ను నువ్వు తప్పించు అని ప్రార్థన చేయాలి. ప్రియులారా, ఒక విషయాన్ని క్రైస్తవ సంఘం గుర్తించాలి. మీ పిల్లలు స్కూలుకు వెళుతున్నప్పుడు, కాలేజీలకు వెళుతున్నప్పుడు ప్రార్థన చేసి పంపించే తల్లిదండ్రులు ఎంతమంది ఉన్నారో ఒక్కసారి ఆలోచన చేయండి. ఒకవేళ నీ పిల్లలు పరీక్షలకు వెళితే చాలామంది పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకో, మంచిదే, వద్దని నేను అన్ను. ఒకవేళ పాస్టర్ గారు అందుబాటులో లేకపోతే నీకు నువ్వు ప్రార్థన చేసుకుని వెళ్ళిపో అని చెప్పడం కంటే పిల్లల్ని ఆశీర్వదించి మీరు పంపించండి. దేవుడు వారి పట్ల, మీ పట్ల కూడా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు అనే మాట నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి ఎబ్బేజు చేసినటువంటి ఈ ప్రార్థనలో 4 అంశాలు మనకి బయటకు వచ్చాయి. ప్రియులరా, నీ చెయ్యి నాకు తోడుగా ఉంచు, ఏ కీడు రాకుండా నన్ను తప్పించు. ఈ రీతి అయినటువంటి ప్రార్థన ఎబ్బేజు ప్రార్థన చేశాడు గనుక ఆ ప్రార్థన దేవుడు అంగీకరించెను అని మొదటి దినవృత్తాంతుల గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనంలో ఆ వాక్యం మనం చూడగలుగుతూ ఉంటాం. దానికి అటాచ్మెంట్గా మనము మత్తయి సువార్త 6వ అధ్యాయం 9వ వచనం నుండి యేసు ప్రభు నేర్పించినటువంటి ప్రార్థన అంశాన్ని మనము ధ్యానం చేయాలి. కాబట్టి మీరు ఇలాగున ప్రార్థన చేయండి. ఏమని చేయండి? పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుచుండునట్లు భూమి యందు నెరవేరునుగాక, మనుదినాహారం నేడు మాకు దయచేయము అని 4వ అంశంగా ప్రార్థన చేయాలి తప్ప ముందుగా దేవుని స్తుతించాలి. దేవుని స్తుతిస్తూ మనము ప్రార్థన చేస్తూ మన అవసరతలు ఏమైతే ఉన్నవో అవి దేవుని దగ్గర అడగవలసినటువంటి వారమై ఉన్నాం. కాబట్టి ప్రియులరా, అడుగుడి మీకు ఇయ్యబడును అని వాక్యం సెలవిచ్చింది కదా. దేవునిని అడిగితే ఆయనే గొప్ప కార్యాలు చేసే దేవుడు అనే మాట నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం నుండి 12వ వచనాల వరకు చదువుతున్నాను. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండండి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకునుడి. ఏలైనగా మనము పోరాడున్నది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతో ఆకాశ మండలమునున్న దురాత్మల సమూహంతో మనం పోరాడుతున్నాం అని అంటాడు. అంటే ప్రార్థన చేసేవాళ్ళు ఎవరితో పోరాడుతున్నారు అని వాక్యం చెప్పింది అని అంటే ప్రధానులతో, అధికారులతో, ప్రస్తుత అంధకార సంబంధమైనటువంటి దురాత్మలతో, మనము ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహంతో మనం పోరాడుతూ ఉన్నాం. మన క్రైస్తవ జీవితంలో ఆత్మీయ పోరాటము అనేది ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది ప్రియులరా. దీనిని స్పిరిచువల్ వార్ఫేర్ అని పిలుస్తూ ఉంటారు. అంటే దాని అర్థం ఆత్మీయ పోరాటం ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. కాబట్టి ప్రియులరా, ఈ ఆత్మీయ పోరాటంలో నగ్గాలి అని అనుకుంటే ప్రార్థన అనే ఆయుధం నీకు తప్పనిసరిగా కావాలి అని వాక్యం ద్వారాగా నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి ప్రియులరా, ఎబ్బేజు చేసినటువంటి ఈ ప్రార్థన అంశాల్లో మనము నేర్చుకున్నటువంటి ఈ 4 అంశాల్లో ఏ కీడు రాకుండా నన్ను తప్పించు అని చెప్పి ప్రార్థన చేశాడు కదా. అవును, నిజంగా కీడు రాకుండా ఉండాలి అని అంటే సాతానుడు కీడు తలపెడతాడు. అనేక మంది బంధువులే కీడు తలపెడుతూ ఉంటారు. చాలామంది స్నేహితులు కీడు తలపెట్టేవారు ఉంటారు. ప్రతి కీడు నుండి తప్పించగలిగినటువంటి దేవుడు ఒకడు ఆకాశమందు ఒకడు ఉన్నాడు. ఆయనే ప్రభువు అయిన యేసుక్రీస్తు అని చెప్పడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. కాబట్టి ప్రియులరా, నీ సంఘమునకు కీడైనా, నీ కుటుంబానికి కీడైనా దేనితో ఎదిరించగలము అనంటే కేవలము
ప్రార్థనా శక్తి ద్వారాగానే. ప్రియులరా, భక్తుడైనటువంటి బిల్లీ గ్రహం గారు ఆయన ప్రసంగం చెప్తూ ఉంటే దగ్గరలో ఒక 70 లక్షలో 80 లక్షల మందో ప్రజలు వచ్చి అలా కూర్చుని దేవుని యొక్క వాక్యాన్ని వింటూ ఉండేవారు. చాలామంది వచ్చి అడిగారు, అయ్యా నీవు ఏం చేస్తావయ్యా, నువ్వు 15 నిమిషాలే ప్రసంగం చెప్తావు కదా, ఎంతమంది ఎలా వస్తారు అని అంటే ఆయన 3 కారణాలు చెప్పాడు. ఏంటి అని అంటే, మొదట ప్రార్థన, 2 ప్రార్థన, 3 ప్రార్థన అని చెప్పాడు. అంటే ఒక్క ప్రసంగం 15 నిమిషాల ప్రసంగానికి 18 గంటలు ప్రార్థన చేసే గొప్ప దైవజనుడు బిల్లీ గ్రహం గారు అని చెప్పడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. కాబట్టి ప్రియులరా, ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి సేవకులందరూ కూడా ఈ రోజున వాడబడుతూ ఉన్నారంటే కారణం వారి వెనుక ప్రార్థన అనేది ఒకటి ఉన్నది అనే విషయాన్ని దేవుని బిడ్డలు నేర్చుకోదగినటువంటి వారమై ఉన్నాం. కాబట్టి ఈ వాక్యం మనకి నేర్పించినటువంటి ప్రకారంగా మనం నేర్చుకోవలసినటువంటి సారాంశం ఏంటి అని అంటే, ఎబ్బేజు నేర్పించినటువంటి ప్రార్థన, ప్రభా నీ చెయ్యి నాకు తోడుగా ఉండదైచ్చే, ఏ కీడు రాకుండా తప్పించు, నన్ను ప్రతి దానిలో నుండి నన్ను విడిపించు, నన్ను నిశ్చయముగా ఆశీర్వదించు అని 4 అంశాలతో ఎలాగైతే ప్రార్థన చేశాడో ఆ రీతిగా మన జీవితాల్లో ప్రార్థన అనే ఒక ఆయుధాన్ని మనం కలిగి ఉంటే తప్పనిసరిగా నీవు, నీ కుటుంబం, నీ సంఘం, నీ సమాజం అందరూ కూడా ఆశీర్వాదకరంగా ఉంటారు. ప్రియులరా, చివరిలో ఒక మాట చెప్పడానికి ఇష్టపడుతూ ఉన్నాను. ప్రభువా, నాకు చిన్న వయసులోనే రాజ్యం ఇచ్చావు, ఈ రాజ్యాన్ని పరిపాలన చేయటానికి మా దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి, అది నా తండ్రి అయిన దావీదుకు నువ్వు ఇచ్చావు, చాలా బంగారం ఉంది, చాలా ఆస్తులు ఉన్నాయి, కానీ ఈ ప్రజలను పరిపాలన చేయడానికి నాకు కొంచెము జ్ఞానం మాత్రం నాకు దయచేయి అని ప్రార్థన చేస్తే సొలొమోనుకి అంతటి జ్ఞానం ఇచ్చినటువంటి దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు అని చెప్పడానికి ఇష్టపడుతూ ఉన్నాను. ప్రియులరా, పరీక్షలు రాయడానికి లేక ఇంటర్వ్యూలకు వెళ్ళడానికి భయపడుతున్నావా? నేనంటాను, చిన్న విషయం దేవుని దగ్గర ప్రార్థన చేయి. ప్రభువా, నేనేమైతే చదివాను, నేనేమైతే నేర్చుకున్నానో అవన్నీ కూడా పరీక్షల్లో నేను రాయటానికి నువ్వు నాకు సహాయం దయచేయి అని నువ్వు ప్రార్థన చేయగలిగితే దేవాది దేవుడే ఆయన జ్ఞానాన్ని నీకు అనుగ్రహించే దేవుడు అని చెప్పడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. కాబట్టి ప్రియులరా, ప్రభు యొద్ద వేడుకొనండి. ఎబ్బేజు 4 అంశాలు మనకు నేర్పించాడు. నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించు, నీ చేయి నాకు తోడుగా ఉండదైచేయి, ఏ కీడు రాకుండా నన్ను తప్పించు. ఈ రీతిగా 4 అంశాలతో కూడినటువంటి ప్రార్థన మనకు నేర్పించాడు గనుక ఆ ప్రార్థనా జీవితంతో కొనసాగుతూ నేనంటాను, ప్రార్థించే ప్రతి క్రైస్తవుడు ప్రియులరా జయము పొందినటువంటి వాడే. మరొకసారి చెప్తున్నాను ఈ మాట, ప్రార్థించిన ప్రతి క్రైస్తవుడు జయము పొందినటువంటి వానిగా ప్రభు చేస్తాడు. కాబట్టి ప్రార్థించండి. కుటుంబ క్షేమం కొరకు, సంఘ క్షేమం కొరకు, దేశ రక్షణ కొరకు. నీవు ఏ పార్టీకి సంబంధం లేదు, వినండి మాట, ఏ పార్టీకి సంబంధం లేదు. నిన్ను పరిపాలించే అధికారుల కొరకు, లేకపోతే రాజుల కొరకు, లేకపోతే ప్రధానమంత్రి కొరకు, ఎవరైతే మన కొరకు ప్రయాసపడుతున్నారో వారందరి కొరకు ప్రార్థన చేయమని ప్రభు చెప్తూ ఉన్నాడు గనుక ఆజ్ఞను శిరసా వహిస్తూ ఆయన నామమున ప్రార్థన చేస్తూ దేశం యొక్క క్షేమం కొరకు మనమందరం కూడా ప్రార్థన చేద్దాం. అట్టి కృప పరిశుద్ధుడైన దేవుడు మనందరికీ కూడా దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, మహోన్నతుడైన దేవ, ఎబ్బేజు జీవితం నుండి మాకు కొన్ని విషయాలు మీరు మాకు నేర్పించారు. అందును బట్టి నీకు వందనాలు. నీ కృప ద్వారాగా నేర్చుకున్నటువంటి అంశాల్లో నీవు మమ్మలను నిశ్చయముగా ఆశీర్వదించాలి. నీ చేయి మాకు తోడుగా ఉండ దయచేయాలి. మా సరిహద్దులను విశాలపరచాలి. ఏ కీడు రాకుండా మమ్మల్ని దానిలో నుండి మీరు తప్పించు అని ఏ రీతిగా 4 అంశాలతో కూడినటువంటి ప్రార్థన చేశాడో మమ్మలను కూడా ఆ రీతిగా చేయమని ప్రార్థన చేస్తున్నాను. వాక్యం విన్న బిడ్డలందరినీ ఆశీర్వదించండి. వారి వ్యాపారములు, వారి ఉద్యోగాలు, వారి చదువులు, వారు వెళుతున్న పనులు, చేతి పని వృత్తి కలిగినటువంటి వారిని అందరినీ ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఎందరైతే బలహీనులై ఉన్నారో ఆ బిడ్డలకు స్వస్థత అనుగ్రహించండి. దేశమును, రాష్ట్రమును, జిల్లాను, నియోజకవర్గాన్ని, గ్రామాన్ని పరిపాలిస్తున్న నాయకులందరికీ కూడా మంచి జ్ఞానాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా ఆరోగ్య క్షేమాల కొరకు
ప్రయాసపడుతున్న డాక్టర్స్ కొరకు, నర్సింగ్ స్టాఫ్ కొరకు, వాలంటీర్స్ కొరకు, పారిశుద్ధ కార్మికుల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. లా అండ్ ఆర్డర్ విషయంలో ప్రయాసపడుతున్న పోలీస్ డిపార్ట్మెంట్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రభుత్వ ఉద్యోగస్తులందరి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. సేవ చేస్తున్న ప్రతి సేవకుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రతి కుటుంబం యేసు నామములో దీవించబడును గాక, ఆమేన్ అని ప్రార్థిస్తూ ఉన్నాం. నీ చిత్తమును ఈ మీడియా ద్వారాగా ఎంతమంది అయితే నీ మాటలు విన్నారో వారి జీవితంలో ప్రార్థనను వారు మా తండ్రి ప్రారంభించడానికి సహాయము దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. నీ కృప ద్వారాగా ప్రార్థించి వారి జీవితంలో మేలులు పొందేవారిగా మీరు చేయమని, ప్రతి కీడు నుండి మీరు వారిని తప్పించమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వాని యొక్క కృప, పరిశుద్ధాత్మని సహవాసం, ఆదరణ, సహాయం ఈ వాక్యం విన్న దేవుని బిడ్డలైన మీ అందరికీ, లోకంలో ఉన్న సకల పరిశుద్ధులకు ఆయన కృప తోడైండి నడిపించునుగాక, ఆమేన్, ఆమేన్.